హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిరాజ్ వ్లాగ్స్. హలో గార్డెనర్ లవర్స్, మీ అందరికీ ఒక మంచి శుభవార్త అయితే నేను తీసుకొని వచ్చాను. సో నేను కూడా చాలా రోజుల నుంచి మన అనంతపూర్లో ఎక్కడైతే మంచిగా గ్రాఫ్టెడ్ మొక్కలు దొరుకుతాయా అని చాలా అయితే సెర్చ్ చేశాను. నేను కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ చూశాను అనంతపూర్, నియర్ బై అనంతపూర్లో ఉన్న గ్రాఫ్టెడ్ మొక్కల కోసం. బట్ నాకైతే ఎక్కడ ఈ నర్సరీ గురించి అయితే తెలియలేదు. బట్ సడన్గా మా హస్బెండ్ అయితే అడిగాను, నేను ఎక్కడికైనా నర్సరీకి తీసుకెళ్ళు అంటే తను ఎక్కడో చూశాను అని చెప్పి ఇక్కడికైతే తీసుకెళ్లారు. ఇక్కడ నర్సరీ ఉంది అన్న విషయం కూడా అయితే నాకు తెలియదు. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడైతే 2 నర్సరీలు ఉన్నాయి. 2 నర్సరీలు కూడా వీళ్ళవే అనమాట. ఇది వచ్చేసి కడియం నర్సరీ వాళ్ళకి సంబంధించినది అంట. సో దీని పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నర్సరీ అండి. మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్ మొక్కలు కానీ అన్నీ దొరుకుతాయి. మనకి ఎగ్జాటిక్ ప్లాంట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ. మన దగ్గర ఒకవేళ మనకి కావాల్సింది ఇక్కడ లేదు అంటే కూడా వాళ్ళకి చెప్తే నెక్స్ట్ వాళ్ళు తెప్పిస్తారు కదా. ఒక అంటే 10 days once 15 days once అలా వాళ్ళు తెప్పిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఇది కావాలి అని చెప్తే వాళ్ళకి నోట్ చేసుకొని వాళ్ళు తెప్పించి అయితే పెడతారు. మన నంబర్ ఇచ్చి వచ్చినా మనకు వచ్చింది అని అయితే వాళ్ళు కాల్ చేసి చెప్తారనమాట. సో ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా చాలా పచ్చదనంగా బాగా కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నర్సరీ అన్నీ ఇలాగే ఉంటాయి కదా అని అనుకోవచ్చు. అదొక మంచి ఫీల్ అనమాట నర్సరీ చూడంగానే. అసలు ఊరూరుకునే వెళ్ళి చూడాలనిపిస్తుంది నర్సరీస్ అయితే. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇవన్నీ మనం షోకి ఇంటి ముందు చెట్లు లేదంటే ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ అవేనండి. సో మనకి కావాల్సిన క్రోటన్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ మల్లెపూలు అండ్ దెన్ మందారాలు అయితే చాలా వెరైటీస్ ఆఫ్ మందారాలు ఉన్నాయి. అండ్ రోజెస్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ రోజెస్ కూడా ఉన్నాయండి. ఈ లోపలికి ఇలా వస్తే ఇవన్నీ మల్లెలు చూడండి, ఇవన్నీ మల్లెలు. అండ్ ఇక్కడైతే ఈ మందార డిఫరెంట్ మందార మనం చాలామంది ఇళ్ళలో ఈ మధ్యకాలంలో పెట్టుకుంటున్నారు కదా అవి. అండ్ అరటి చెట్లు, అండ్ ఇక్కడ టెంకాయ కూడా వెరైటీ ఆఫ్ టెంకాయ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ తైవాన్ రకం అని అంటారు కదా అవండి. అండ్ ఉసిరి అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ రామ్ సీతాఫలము అవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో చాలా బాగా ఉన్నాయి చెట్లు అయితే, చాలా మంచి కండిషన్లో ఉన్నాయి చెట్లు కూడా. అంటే పాలిపోయి ఇలా ఉంటాయి కదా కొన్ని చెట్లు, అలా ఏం లేదు, బాగున్నాయి చూడ్డానికి. అండ్ మనకి చిన్నగా కాగితం పూల చెట్లు అయితే చాలా చిన్నగా కూడా దొరుకుతాయి. ఈ చెట్టు అయితే మనం షో పర్పస్ యూజ్ చేయొచ్చు. చాలా చిన్న ఫ్లవర్స్ వస్తాయి. అది కూడా లావెండర్ కలర్లో ఉంటే చాలా బుషీగా ఉంటుంది, భలే ఉంటుంది అనమాట. చెట్టు అయితే నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో కూడా ఒకటి ఉండింది. బట్ కొన్ని రోజులు మేము ఊరికి వెళ్ళి రావడం లోపల అది చనిపోయింది. అదైతే తెచ్చుకోవాలని చూస్తున్నాను. బట్ చాలా కాస్ట్ అనిపిస్తుంది నాకైతే అది తీసుకురావడము. ఇక్కడ చూసారా రోజెస్ అన్నీ బాగున్నాయి. అండ్ ఇక్కడ చిన్న స్టార్ పూల్ లాంటివి వస్తాయి కదా ఆ కలర్స్లో ఆ చెట్లు అనమాట. అండ్ ఈ లోపలికి వస్తే ఇక్కడ చూసారా, ఇవన్నీ ఇక్కడ నుంచి ఫ్రూట్ పండ్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఇది సంపంగి పూలు అంట అండి. సంపంగి వస్తాయి కదా అవి. ఇక్కడ ఫ్లవరింగ్ అయితే ఎక్కడా లేదు, సంపంగి పువ్వు అయితే ఎక్కడా లేదు. బట్ ఇవి సంపంగి అంట. కొంచెం ఎందుకో ఆకులు వాడిపోయినట్టు ఉన్నాయి ఇవి. మరి ఈ సీజన్లో కొన్ని చెట్లు అలా అయిపోతుంటాయి కదా, ఆకులను రాలిపోయి మరి కొత్తగా ఆకులు రావడం అలా అవుతాయి కదా, అలా అనిపించింది నాకైతే. ఇదైతే నేను ఫస్ట్ ప్యాషన్ ఫ్రూట్ అనుకున్నాను. బట్ కాదని అనిపించిన తర్వాత అవి రాఖీ పూలు అని వస్తాయి కదా, మనము ఇంట్లో షో పర్పస్ యూజ్ చేస్తారు. అది కూడా అది అని తర్వాత తెలిసింది. ఎందుకంటే ప్యాషన్ ఫ్రూట్ అక్కడ ఉంది చెట్టు, అది చూసిన తర్వాత అనిపించింది నాకు ఇది. ఇక్కడ నుంచి అయితే అన్ని పళ్ళ మొక్కలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ చూడండి తెల్ల నేరేడు. సో ఇక్కడ దేనికి కూడా మనకి ఫ్రూటింగ్ అంటూ అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే ఇవన్నీ 1 year మొక్కలే అంట. సో ఒక 1 year అంటే దాదాపు ఒక మొక్కకి 2 years వచ్చింది అంటే అప్పుడు ఫ్రూటింగ్ వస్తుంది అని అయితే వాళ్ళు చెప్పారనమాట నేను అడిగినప్పుడు. ఇక్కడైతే దేనికి ఫ్లవరింగ్ లేదు. బట్ ఇక్కడ తెల్లనేరుడికి ఇందాక చూసారు కదా, అవి ఫ్లవరింగే అని అంటున్నారు. మరి అది తెలియలేదు నాకు. అండ్ ఇది వచ్చేసి యాపిల్ వేరు మనకు తెలుసు కదా, ఇలా ఉన్న చిన్న మొక్కలైనా అది వచ్చేస్తుంది యాపిల్ వేరు. సో అది యాపిల్ బేర్. అండ్ అవకాడో అయితే ఇవి గ్రాఫ్టెడ్ అయితే కాదంట అండి. నేను ఆయన్ని కనుక్కున్నాను, గ్రాఫ్టెడ్ మొక్కలు ఉన్నాయా మీ దగ్గర అనేసి. బట్ అవకాడో అయితే అది సీడ్ నుంచి పెంచిన మొక్కే, 1 year మొక్క అది అని చెప్పారు. అవైతే
గ్రాఫ్టెడ్ అయితే ఇంకా రాలేదంట వీళ్ళ దగ్గర. వస్తాయి, మేబీ ఈసారి రావచ్చు అని అన్నారు. బట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అవి రాలేదు అని చెప్పారు. మరి వాళ్ళ దగ్గర స్టాక్ లేదేమో, మరి అలా అయితే అందుకే రాలేదు అని అనుకున్నాను. అండ్ ఇవైతే అంజీర్. సో చిన్న అంజీర్, ఇది దేశీ అంజీర్ అండి. దీంట్లో అయితే డిఫరెంట్ వెరైటీ అయితే లేదు. అండ్ పింక్ జామ, తైవాన్ పింక్ జామ. సో చాలా దీనికైతే బాగా కాపు ఉందండి. నేను చూసిన అన్ని దానిలోకి దీనికే బాగా కాపు ఉంది. కాయలు మంచిగా కాయలు కూడా ఉన్నాయి. అండ్ ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇది చూడంగానే అనిపించింది అది ప్యాషన్ ఫ్రూట్ కాదు, అది రాఖీ పువ్వు చెట్టు అని అయితే అనిపించింది నాకు. ఇది ప్యాషన్ ఫ్రూట్. అండ్ దెన్ ఇటు సైడ్కి వస్తే ఇది ఇక్కడ చూసారా ఆప్రికాట్. ఇది మొత్తం ఆప్రికాట్. అండ్ మల్బరీ గ్రీన్ లాంగ్ వస్తుంది కదా, అది గ్రీన్, మల్బరీ గ్రీన్. వీళ్ళ దగ్గర మల్బరీ రెడ్ కూడా ఉంది. నేను అనంతపూర్లో చాలా ప్లేసెస్ చూశానంటే, చాలా నర్సరీలు చూశాను. ఆ నర్సరీలో ఏంటంటే మల్బరీ అంటే అసలు మల్బరీ ఏంటి మల్బరీ అని అడుగుతున్నారు. వాళ్ళకి మల్బరీ అంటే కూడా తెలియదు. అంటే ఆ చెట్లు తెప్పించడమే లేదనమాట. ఒక్క దగ్గర మాత్రం నాకు మల్బరీ దొరికింది, బట్ అది గ్రీన్ దొరికింది కానీ రెడ్ దొరకలేదు. సో ఇక్కడైతే మల్బరీ గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. బట్ కాస్ట్ అయితే చాలా అనిపించింది నాకైతే. ఒక్కొక్కటి 350 అలా చెప్పారు. సో నాకైతే తీసుకోవాలనిపించలేదు అంత కాస్ట్ పెట్టి అది. ఇక్కడైతే చూసారా లాంగన్ ఫ్రూట్ అండ్ లిచీ ఫ్రూట్. ఇవి కూడా కాస్ట్ అలాగే ఉన్నాయి, 350 ఉన్నాయి. అండ్ దెన్ బాల్సా ఫ్రూటు, అండ్ దెన్ సపోటా. ఇక్కడ ఇదైతే జడే ప్లాంట్స్ కదా, జడే ప్లాంట్స్ చాలా బాగుంటాయి చూడ్డానికి. ఇది మినీ ఆరెంజ్. ఇక్కడైతే నేను వెళ్ళినప్పుడు ఇదంతా క్లీన్ చేశారు, ఎందుకంటే నెక్స్ట్ డే స్టాక్ వస్తుందంట అందుకోసం. అండ్ దెన్ పింక్ పనస. ఇదైతే యాపిల్ 99. సో మన క్లైమేట్కి అనుగుణంగా అయితే పెంచుకోవడానికి ఈ యాపిల్ 99 అయితే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంట. సో మన వేడి వాతావరణంలో కూడా బాగా పెరుగుతుందంట. మంచిగా చాలామంది పెంచుతున్నారు. అంటే కొంచెం షేడీ ఏరియాలో పెంచాలి అని అంటారు, అలా ఏం లేదు. బాగా ఎండగా ఉన్న ప్లేసెస్లోనే, మంచిగా సన్లైట్ పడుతున్న ప్లేసెస్లోనే పెంచుతున్నారు. బాగా వాళ్ళకి కాపు కూడా వస్తుంది. ఇదైతే స్టార్ ఫ్రూటు. ఇక్కడైతే స్వీటు ఉంది, సోరు ఉంది. అంటే పులుపు ఉన్నాయి, స్వీటు రెండు ఉన్నాయన్నమాట. ఆ పులుపు అయితే కొంచెం తక్కువ కాస్ట్, స్వీట్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్. అండ్ ఇక్కడ నోనీ ఫ్రూట్ ఉంది. అండ్ దెన్ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఇవి కూడా ఉన్నాయండి. బట్ నేను ఆయన అడిగాను, బ్లూబెర్రీ చాలామంది ఏదో ఒక చెట్టు చెప్పి ఇచ్చేస్తున్నారు కదా, మరి ఇది అలాగేనంటే లేదమ్మా, మేము చూసాము, మాకు అక్కడ పెద్ద మొక్క ఉంది, ఆ మొక్కను అంటుకట్టే ఇస్తారు కడియం నర్సరీలో. ఆ మొక్కను అంటుకట్టే తీసుకుంటున్నాం మేము, అవే చెట్లే ఇదంతా అనేసి చెప్పారు. ఇదైతే స్టార్ ఫ్రూట్ స్వీట్ అండి. ఇది వచ్చేసి ఇది కొంచెం కాస్ట్ చెప్పాడు, 350 చెప్పాడు. పులుపు తెచ్చి కొంచెం తక్కువ కాస్ట్ 250 అలా ఉంది అనమాట. ఇది బార్బడోస్ చెర్రీ అండ్ రుద్రాక్ష. నేను రుద్రాక్ష ఎక్కడైనా కొంచెం చిన్న కాయల్లాగా ఉన్నాయా అని చూశాను, ఎక్కడ అనిపించలేదు. అండ్ ఇది వచ్చి సిమ్లా యాపిల్. అండ్ వెనకలైతే మల్బరీ రెడ్. మొత్తం ఇవన్నీ ఈ సైడ్లో అయితే ఇవన్నీ ఉన్నాయి. సో స్టార్ ఫ్రూట్ అయితే బాగా కాపు ఉంది, బాగా ఫ్లవరింగ్ అయితే ఉంది స్టార్ ఫ్రూట్. మామూలుగా ఏ నర్సరీకి వెళ్ళినా మనకి దొరికే వాటిలో స్టార్ ఫ్రూట్ అండ్ యాపిల్ బేర్కు బాగా కాపు ఉంటుందన్నమాట. మరి యాపిల్ బేర్ వచ్చేసి ఇయర్ మొత్తం వస్తుందో లేదో నాకైతే అంత ఐడియా లేదు, కానీ ఎప్పుడు నేను వెళ్ళినాకైతే కాపు అయితే కనిపిస్తుంది నాకు. అండ్ ఇది వచ్చేసి తైవాన్ మ్యాంగో. నేను ఒకటి తెచ్చుకున్నాను, దానికి పూత ఉండింది. ఇదైతే తైవాన్ మ్యాంగో. అండ్ ఇవి అయితే కరివేపాకు. ఆ కింద ఉన్నదైతే ద్రాక్ష. అండ్ జబోటికా అండి. ఇది 500 చెప్పాడు, బట్ ఆకులు సరిగ్గా లేవని నేనే తీసుకోలేదు. అండ్ స్టార్ జామ, స్ట్రాబెర్రీ జామ ఇది. అండ్ పీనట్ బటర్. సో పీనట్ బటర్ చాలా స్వీట్గా ఉంటుంది అని చెప్పారు, అందుకే తీసుకున్నాను. కాపు ఉన్నది తెచ్చుకున్నాను, బట్ అప్పుడే ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా, అవి కూడా ఉండలేదన్నమాట. ఫ్రూటింగ్ అంతే వెళ్ళిపోయింది నా దగ్గర. సో ఈ లోపలికి ఇలా వస్తే ఇది ఈ మొత్తం సెక్షన్ అంతా ఇండోర్ ప్లాంట్ అండి. మనకి కావాల్సిన సక్కలెంట్స్ కానీ, స్నేక్ లీవ్స్ కానీ మొత్తం ఇవన్నీ దొరుకుతాయి. ఆక్సిజన్ ప్లాంట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి ఇక్కడ. ఈ ట్రీ లేదు అనేది లేదండి, మనకు ఏ ట్రీ అన్నా మనకి ఇది కావాలి, ఇది అయితే మీ దగ్గర లేదు, అవైలబుల్, ఇది తెప్పిస్తారా అని చెప్తే కూడా వాళ్ళు తెచ్చిస్తారంట. నోట్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడైతే తెప్పిస్తారంట అండి వాళ్ళు. నెక్స్ట్ ఎప్పుడైతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారో చెట్లన్నీ అప్పుడు తెప్పిస్తామని అయితే చెప్పారు. చూశారు కదా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయో. బట్
కాస్ట్ కూడా ఇవన్నీ తీసుకోవాలనిపిస్తుంది చూడంగానే. హ్యాంగింగ్ పార్ట్స్ కింద ఉన్నవన్నీ చూడంగానే ఓకే ఇవన్నీ పెట్టుకోవాలి, మంచిగా మనం కూడా అన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది. బట్ చాలా కాస్ట్ అనిపిస్తుంది తీసుకోవడానికి. సో ఇక్కడ పార్ట్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఏది కూడా మనకి అంటే ఒకే నర్సరీలో మనకి అన్నీ అయితే అవైలబుల్ దొరుకుతాయి. దీనికి అక్కడ తీసుకోవాలి, దీనికి ఇక్కడ తీసుకోవాలని అయితే అవసరం లేదు. వీళ్ళు మనకి మట్టి కూడా అమ్ముతారంట. అంటే ఇంట్లో రెంట్గా ఉంటుంటారు కదా, వాళ్ళు కొంచెం చిన్నగా పెట్టుకోవాలి అనుకున్నా, లేదంటే ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి పెద్ద స్పేస్ ఉండదు, కొంచెంగా యూజ్ చేయాలనుకున్నా వీళ్ళు మట్టి కోకోపీట్ కానీ కొంచెం వర్మి కంపోస్ట్ అవి కూడా అమ్ముతారంట అండి. సో ఇది వచ్చేసి కళ్యాణ్ దుర్గం రోడ్లో ఉందండి. ఇది కళ్యాణ్ దుర్గం రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇది కనిపిస్తుంది. మనకి రీజనబుల్ ప్రైస్ అని అయితే నేను చెప్పలేను, కొంచెం కాస్ట్లీ అని అనిపించింది. ఉన్న ఏ పండ్ల మొక్క తీసుకున్నా కొంచెం కాస్ట్గానే అని అనిపించింది. బట్ కొన్ని అయితే రీజనబుల్, అంటే బయట వేరే నర్సరీలో చూసుకున్న హైదరాబాద్ నర్సరీస్ కొన్ని చూశాను నేను, అక్కడతో పోలిస్తే సేమ్ కాస్టే అనిపించింది. కొన్ని మాత్రం కొంచెం కాస్ట్లీ అని అనిపించింది. బట్ మనకి అన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ దొరకాలి అంటే ఒకటే నర్సరీలో దొరకవు కదండి. అనంతపురం నేను చెక్ చేసిన నర్సరీలో ఎక్కడా దొరకలేదు. సో ఇక్కడ మాత్రం దొరుకుతున్నాయి. అన్ని నర్సరీస్లో మామూలుగా ఉన్న ప్లాంట్సే ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్న ప్లాంట్స్ అంటే అన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్ అన్నీ దొరుకుతున్నాయి నాకు అనిపించింది. సో ఓకే ఫైన్ తీసుకుందాము అనేసి నేనైతే కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నాను. కాస్ట్ అయితే నేను చెప్పదలుచుకోలేదు, చాలా కాస్టే పడింది నాకు, అందుకే కొన్ని చెప్పట్లేదు. బట్ తెచ్చుకున్నాను, నాకు నచ్చిన వరకు కొన్ని అయితే తెచ్చుకున్నాను. సో నేను ఇంకైతే ఇంట్లో పెట్టడం అయితే స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన తర్వాత అయితే మీకు వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఈ నర్సరీకి విజిట్ చేయండి. మీకు కావాల్సిన పండ్ల మొక్కలన్నీ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ కట్టిమన్ మ్యాంగో అని ఒక వెరైటీ, మియాజాకి వెరైటీ కూడా ఉంది. సో నాకు అది మియాజాకి నాకు కాదనేది నాకు తెలియదు, వీడియో తీయలేదు నేను. బట్ మియాజాకి అయితే ఉంది అని చెప్పాడు. 1200 కాస్ట్ కూడా చెప్పారు. మియాజాకి అయితే ఇది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది స్టార్టింగ్ ఉంది, ఇది మియాజాకి. ఎగ్జాక్ట్గా అంటే దగ్గర నుంచి తీయలేదు, ఇది స్టార్టింగ్లో ఉన్నది మియాజాకి, దాని వెనకలు ఉన్నది కట్టిమన్ మ్యాంగో అనమాట, ఈ రెండు. సో కట్టిమన్ మ్యాంగో వచ్చేసి 350 అలా చెప్పాడు, మియాజాకి వచ్చేసి 1200 చెప్పారనమాట. సో చాలా వరకు మియాజాకి కొంతమంది మోసం చేసి అమ్ముతున్నారు అని అంటారు. బట్ మరి అది ఎలా కనుక్కోవాలో నాకైతే తెలియదు. సో మీకు ఎవరికైనా మియాజాకి కానీ మ్యాంగోస్ వెరైటీస్ చూడాలనిపిస్తే ఇక్కడికి వెళ్ళి అవి చెక్ చేయండి. మీకు ఓకే అనిపిస్తే అయితే తీసుకోవచ్చు. స్టార్ ఫ్రూట్స్ చూపించడానికి అయితే వచ్చానండి. ఫస్ట్ చూశాను కానీ వీడియో తీయలేదు, అందుకే ఇప్పుడు చూపించడానికి అయితే వచ్చాను. చాలా గుత్తులుగా ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్. ఇవైతే అన్ని పుల్లపు స్టార్ ఫ్రూట్స్ అంట అండి, కానీ స్వీట్ అయితే కాదు, పులుపువి, కానీ చాలా గుత్తులుగా ఉన్నాయి. భలే అనిపించింది చూడడానికి. మీలో ఎవరికైనా ఇలాంటి ఎగ్జాటిక్ ప్లాంట్స్ చూడాలి అన్నా, ఇంట్లో తెచ్చుకొని పెంచుకోవాలి అనుకున్నా, మీరైతే మన అనంతపూర్లో ఉన్న ఈ నర్సరీకి అయితే విజిట్ చేయండి. శ్రీ వెంకటేశ్వర నర్సరీ అండి, ఇది కళ్యాణ్ దుర్గం రోడ్లో ఉంది. సో నా వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకైతే నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు.